అందరికీ నమస్కారం. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏమిటంటే, అశ్విని దేవతలు తిరిగే ఈ 24 నిమిషాల్లో ఈ చిన్న మంత్రం చదివి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. నాకు ఇది కావాలి, అది కావాలని అనుకుంటూ ఉంటారు. ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు. అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి, సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి, ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. అసలు అశ్విని దేవతలు అంటే ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఇప్పుడు చూద్దాం. అశ్విని దేవతలే తదాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు అనమాట. తదా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. తదా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. ఆ ప్రకారంగా జరగాల్సిందే ఏదైనా ఆ సమయంలో. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటూ తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. ఇలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలని అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుందనమాట. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు అనమాట. వీరిని తదాస్తు దేవతలని, దేవత వైద్యులని అంటారు. అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారనమాట. అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ దేవతలు చేస్తారో అక్కడికి వచ్చి యాగాలు సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలు, వాటిని సంబంధించినటువంటి వస్తువులు అశ్విని దేవతల చేతులు ఒక బెత్తం పట్టుకుని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి యజ్ఞ యాగాదుల సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలు, వాటిని సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు. దానివల్ల యజ్ఞ యాగాలు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇతరుల నుంచి కోరుకుని వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. వారు ఎక్కువగా సంధ్య సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. ఇది ఈ అశ్విని దేవతలు ఆ సమయంలో ఎల్లవేళలో ఉంటూ సంధ్య వేళల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారని ప్రతీతి. చెడు మాటలు లేదా చెడు ఆలోచనలకు తరచూ చెడు ఆలోచనలు తరచూ పునరుక్తం చేస్తుంటే ఆ మాట జరిగిపోతుందంట. ఈ తదాస్తు దేవతలు ఆ స్వవిషయంలో వర్ణిస్తుందన్నమాట. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనుకూడని మాట పదే పదే అంటే ఆ దేవతలు తదాస్తు అంటారు. అందుకే మనం ఎవరైనా అలాంటి మన నోరే దరిద్రం అంటారు కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదని, అలా మాట్లాడితే మనకు చెడు జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇదే అండి ఈ వీడియోలో మీకు చెప్పింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.